మొదలుకొని ఎప్పటి నుంచి అంట పుట్టినది మొదలుకొని కుంటివాడని ఒక మనుష్యుడు మోసుకొని పోవుచుండెను. చాలు. ప్రభు పొందడ వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి వారు పొందుకున్నారు. స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. అనేకులు సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. ప్రతి వారికి భయం కలిగింది. పరిశుద్ధాత్మదేవుడు కార్యములు చేస్తూ ఉన్నాడు. వీరైతే గమనించిన జాగ్రత్తగా పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయంకి ఎందుకు వెళుతున్నారు చెప్పండి? ఎందుకు వెళుతున్నారు? ఆరాధించండి. బైబిల్ చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. పగలు 3 గంటలకు. ఏ కాలం అది? అంటే ఎందుకు పోతున్నారు వాళ్ళు అనగా పేతురు యోహానుల ప్రార్థనా స్థలం ఏదంట ఒక ఆలయము. నీకు నాకు కూడా ఒక ప్లేస్ ఉండాలమ్మా. నీటి ఒక మూల కావచ్చు, గదులు లేకపోవచ్చు, ఒక ప్రక్కన స్థలం శుభ్రం చేసుకొని ఒక చిన్న చాపేసుకొని కూర్చో, మోకరించు. అది నీ ప్రార్థనా స్థలము. ప్రతిరోజు అక్కడ కూర్చున్నావంటే అదే అలవాటుగా ప్రభువు దిగి వస్తాడు అక్కడికి. నీతో మాట్లాడటానికి, నీ మన వినటానికి, నీకు తోడుగా ఉంటానని వస్తాడు. పగలు 3 గంటలు మనకైతే మంచి నిద్ర సమయం. అది పేతురు యోహానులు ప్రార్థన చేయడానికి శృంగారం అనే దేవాలయం వెళుతూ ఉన్నారు. మరి వెళుతూ ఉంటే ఆ దేవాలయం దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితం ఏంటో తెలుసా? పుట్టినప్పటి నుంచి. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి. ఏం చెప్పు అతనికి? పుట్టివాడు. పుట్టివాడు అంటే కాళ్ళు లేవు, నడవలేని జీవితం. ఈ నడవలేని వ్యక్తిని ఎవరైనా మోసుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరి మీద ఆధారపడాలి. అయితే జరిగే స్థితి ఏంటంటే ఈ వ్యక్తిని మోసుకొస్తున్నారు కానీ ఇతని మేలు కోసం కాదు, ఇతడు భిక్షాటన కోసం తీసుకొస్తున్నాడు. ఎక్కడికి? దేవాలయానికి. 2 వ్యక్తులు చూస్తూ ఉన్నాం. 2 గుంపులు. పేతురు యోహాను గారేమో ఆలయానికి దేనికి పోతున్నారు? ప్రార్థన. ఈ వ్యక్తి ఎందుకు వస్తున్నాడు? దీనికోసం. అర్థమవుతుందా? పేతురు యోహాను ఏమో ప్రార్థన. ఈ వ్యక్తిని కొంతమంది అనుకుంటారు, నడవలేని వ్యక్తి దేవాలయానికి పోతున్నాడా, మోసుకొని పోతున్నారా? ఎంత దుష్టమో, ఎంత భక్తి అనుకుంటాం. అది భక్తి కాదు. పుట్టింది మొదలుకొని ఆ వాకిలి దాటి లోపలికి పోలేదు. బయటే, వెనకే కదా. కొంతమందిని సంఘంలో కూర్చున్న ముందంతా స్థలం ఉంటుంది. ముందు ఇప్పుడు జరుగుతారా? ఎందుకు జరగరు? మీరు అనేవి చేసుకున్నారు. నాకు ముందు పని లేదు, నేను వెనక కూర్చొని నేనేం చేసినా చూసేవాడు లేడు, వినేవాడు లేడు. ఈ వ్యక్తి బ్రతుకు అంతే. దేవాలయపు వాకిట అంతే, అక్కడ దాకా తెచ్చేవాడు కూడాను. ఇతను కూడా నోరు తెచ్చి ఒక్కసారైనా సరే, పండుగ రోజైనా సరే లోపలికి వెళ్ళాలి అనేటట్టు లేదు. లోపల పోతే ఏమొస్తుంది? బయటే కదా అంతా కదా, లోకంలోనే కదా. మందిరములో, దేవుని సన్నిధిలో నీ మేడు నీకు కనబడవు కదా, బయటే. ఈ వ్యక్తిని మోసుకొస్తున్నారు కానీ ఈ వ్యక్తికి ఆశ లేదు, తీసుకొచ్చే వారికి కూడా ఆశ లేదు. తన బ్రతుకు పుట్టినప్పటి నుంచి ఆ మందిరపు వాకిలే, బయటే ఆవడంలోనే. అది కూడా ఎందుకు వస్తున్నాడట చూడలేదు. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము. సెలవులు లేవు, పండగలు లేవు, ప్రతి దినము కూడా దేవాలయంలోని ద్వారము దగ్గర ఉంచుచూ వచ్చిరి. ద్వారం అంటే
గేట్ కాడ, తలుపు కాడ అంతే. లోనికి వెళ్ళే అనుభవాలు లేవు, దేవుని చూచే అనుభవాలు లేవు, ప్రార్థించే అనుభవం లేదు. ఎందుకు వస్తావు మందిరానికంటే కేవలం ఏదో ఆశించి భౌతికమైన అక్కర్ల కోసమై. అందుకే అన్నేళ్లుగా తన జీవితం అలాగే ఉంది. ఆ రోజున ఒక అద్భుతం జరిగింది. పేతురు యోహానులు ప్రార్థనా సమయమున ప్రార్థించడానికి, దేవునితో సహవాసం చేయటానికి అదే దారిలో వచ్చారు వాళ్ళు. అదే సమయానికి ఈ కుంటివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇతడు కూడా వారి వద్ద ఏమైనా దొరుకునని ఆశించి వారి వైపు తేరి చూస్తూ ఉన్నాడు. వారి చూపంతా వాళ్ళ చేతుల మీదే, వారి చూపంతా వారి జేబుల మీదే కదా, జేబుల మీదే. చూడ వాక్యం వేయబడిందో, పేతురును యోహానును వాని 3వ వచనము. పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశించున్నప్పుడు వాడు చూచి భిక్షము అడుగగా. ఎవరిని ఏం అడగాలో తెలియట్లా నీకు నాకు కదా. గుడ్డివాడు ఉన్నాడు భర్తిమై. ప్రభుడు చూసి ఏమడిగాడు? దావీదు కుమారుడు నన్ను కరుణించిన కేకలు. ఎందుకు? అతనికి అర్థమైపోయింది, ఇదిగో నా బ్రతుకు ఈ రోజుతో మారిద్ది. ఇతను ఎవరైనా చూసినా కూడా తన దృష్టి అంతా కూడా భిక్షం మీద, ధనం మీద ఉంది తప్పితే స్వస్థత పొందాలి అనే ఆలోచన లేదు, బ్రతుకు మారాలి అనే ఆలోచనే లేదు. బాగా అలవాటు పడిపోయాడు జీవితానికి. ఏ జీవితం అది? క్షేమంగా ఎవరు తీసుకొస్తారు, కూర్చోబెడతారు, సంఘ భిక్ష పడుకోవటం, సంఘ ఇంటికి పోవటం, నెమ్మది పడుకోవటం. ఎంత జీవితాలు లేవు. ప్రతిరోజు మందిరానికి వస్తాం, క్రమంగా మందిరానికి వస్తాం, కానీ ఏనాడు కూడా దేవుని చేత వాక్యం చేత సంధింపబడి తన జీవితం మార్చుకోవాలి, ఈ బ్రతుకు అక్కరలేదనే స్థితి అందరికి వస్తుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోదైతో ఈ కుంటివాని జీవితం అంతా కూడా. అయితే ఆ రోజు అతని జీవితం మార్చబడిందమ్మా. వీరిద్దరూ ఆయనలోకి వస్తూ ఉన్నారు. వాడు చూసి అందరిలాగా భిక్షం అడిగాడు. అడిగితే వాళ్ళని చక్కన మాట చూడండి ఏమంటారో. పేతురు యోహానులు వాడు కనిపెట్టుచున్నాడు, వాడిని లక్ష్యం ఉంచాడు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు. ఏం లేవంట? మన దగ్గర ఉండే కదా, వెండి బంగారములు నా యొద్ద లేవు అనుకుంటాడు. మరి ఎందుకు నాతో మాట్లాడుతున్నావు కదా, నాకు కావాల్సింది అదే కదా. అయితే నాకు కలిగినది ఏం కలిగి ఉన్నాడు? ఏం కలిగి ఉన్నాడు? ప్రభువును కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, ప్రభు చేత సంధింపబడ్డాడు, ప్రభు శక్తిని కలిగి ఉన్నాడు. నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరుడైన యేసు నామమున లేచి నడువుమో. ఏం చెప్పాడు? ఏం కలిగి ఉన్నాడండి? ప్రభువును కలిగిన జీవితము. క్రీస్తు ప్రభువును ధరించుకున్న హృదయం ఇది. వారిలో ప్రభువు ఉన్నాడు, వారి మాట ప్రభువు మాట, వారి నడక ప్రభువు నడక, వారి మనస్సు ప్రభువు మనస్సు. ఏం లేవు చెప్పి వెళ్ళిపోవచ్చుగా, డబ్బులు ఏమి లేవని చెప్పి తలదిప్పుకొని వెళ్ళిపోవచ్చుగా. పిలుస్తుంటే మనం అలాగే చేసేది. తినలేదు అని వెళ్ళిపోతాం కదా. వీళ్ళ వెళ్ళిపోలేదు. వారికి కలిగిన క్రీస్తును ఆ వ్యక్తికి ఇచ్చారు, క్రీస్తును పంచారు, క్రీస్తు ప్రభువును పరిచయం చేశారు. క్రీస్తు ప్రభువు నామమున ఆ దినము గొప్ప కార్యం జరిగింది. ఏంట కార్యం అంటే, పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఆ వ్యక్తి ఎప్పుడైతే పేతురు యోహానులు మా కలిగినకి ఇస్తున్నాము లేచి నడువు చెప్పగలిగాడో, వెంటనే వారి చీలమండలు చూడండి ఎవరైపోయింది అక్కడ, వారి కుడి చేయబట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములు చీలమండలను బలము పొందెను. ఎందుకుంటే వాడయ్యాడు? బలహీనమైన కాళ్ళు,
బలహీనమైన సన్నని పుల్ల లాంటి చీల మండలు ఎప్పుడైతే క్రీస్తును కలిగిన వ్యక్తి యొక్క చేయి తాకిందో, ఆ వాక్కు వచ్చిందో ప్రభువుని బట్టి వారి కాళ్ళు చీలమండలు బలపడ్డాడు. వాడు దిగ్గురంటే మనలాగా మనసం పట్టుకొని కూర్చోడు లేవటం కాదు. మనం అన్నీ ఉన్నా కూడా లేవాలంటే సపోర్ట్ కావాలి కదా. పుట్టింది మొదలుకొని లేవలేని వ్యక్తి దిగ్గున అంటే ఒక్క ఉదుట లేచి నిలుచుండి నడిచాను, తర్వాత నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. ఎన్నేళ్ళ తర్వాత ఒక వ్యక్తి ఎప్పుడు మందిరానికి వెళ్తాడో తెలుసా? నిజమైన ఆరాధనకు ఒక వ్యక్తి ఎప్పుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తాడో తెలుసా? ఇంతవరకు వచ్చాడు కానీ బయటే. ఎప్పుడైతే పేతురు కలిగిన క్రీస్తుని ఈయనకి ఇచ్చాడో, ఆయన నామాన్ని తెలుసుకున్నాడో, జీవితం మార్చబడిందో, తన శ్రమ తీరిపోయిందో, ఇప్పుడు సంతోషంగా ఒకరు చెప్పనక్కర్లేదు కదా, వాడితో పాటుగా నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాను. దేవాలయంలోకి వెళ్ళాడు. అందరికి ఆశ్చర్యము. వాడు నడుస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, పిల్లలందరూ చూస్తున్నారు, అడుగుతున్నారు, ఈ గుడివాడు అతనే కదా, ఈ బిచ్చగాడు అతనే కదా, ఈ కుంటివాడు అతనే కదా, శృంగారం అనే దేవుని దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అతనే కదా అని గుర్తెరిగి విస్మయముతో నిండిన వారే పరవశులైపోయారు. ఇక అందరూ గుంపులుగా పేతురు యోహానును పట్టుకున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగిందంటే పేతురు గారి సాక్ష్యం చూడండి. దయతో 12వ వచనం. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లా నేను, ఇశ్రాయేలులారా, వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఏంటండి, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలవిచ్చినట్లుగా ఇది విషయం ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? చూడండి, మా సొంత శక్తి కానీ మా భక్తి కానీ, మా సొంత శక్తి కానీ మా భక్తి కానీ వీనికి నవ్వటానికి కాల్చినట్లుగా మీరు ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు అని చెప్తూ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి అంటాడు, ఇదిగో ఆయన ద్వారా, యేసు క్రీస్తు ద్వారా వీడు నడుస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ద్వారా వీనికి స్వస్థత. నిరాకరించారు, జీవాధిపతిని చంపారు. చూడండి 15వ వచనము. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుంచి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన నామముందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచాను. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేశాను. పేతురుగా నేర్పిస్తున్నారండి. ఒకప్పుడు పేతురు అంటాడు, ఒకప్పుడు తన సొంత శక్తి చేత, తన ఉదర కత్తి చేత మల్కొను దాసుని చెవి తెగనరికి ప్రభువు సహాయం చేయాలని చూస్తాడు. కానీ ఎక్కడ గెస్తమనే ప్రభు అన్నాడు, నీకు తోరలో పెట్టుకో. నేను అడిగితే నా తండ్రి 72,000 మంది దూతలు ఇప్పుడే పంపడా, 12 శనాహంలో. ఇప్పుడు నా శక్తి కాదు, నా భక్తి కూడా కాదు, జీవాధిపతి అయిన యేసు క్రీస్తు నామమున వీడు లేచి నడుస్తున్నాడు. ఇది కదా సాక్ష్యం అంటే. ఎవరి ద్వారా జరిగింది ఈ కార్యమో? మనుషుల ద్వారా కాదు, మన భక్తి కాదు, మన శక్తి కాదు, కానీ అన్నిటా ప్రభువును హెచ్చించుటే సాక్ష్య జీవితము. ప్రతి స్థితిలో
మనం చెప్పే ప్రతి మాట ప్రభుని హెచ్చించాలి. వాడు సహాయం చేశారు, వీళ్ళు సహాయం చేశారు కాదు. దేవుని కృప నన్ను బలపరిచింది, ఆ కృపే నన్ను బ్రతికించింది, ఆ కృపే నన్ను కాపాడింది. ఈరోజు సాక్ష్యం చెప్పడం ఏం చెప్తాం చెప్పడం? మనం పేతురు గారు గొప్ప సాక్షిగా మారాడు. అపొస్తలుల 3వ అధ్యాయం చదివినట్లయితే ప్రభు పిలుపుని తెలుస్తా, మనందరికీ తెలుస్తా. ప్రభు పిలుపు పరిచర్య, సేవ, పాటలు పాడటం, ప్రార్థన ఇది కాదు. మొట్టమొదటి మనం సాక్షిగా బ్రతకాలి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో వాక్యం చెప్పే మాట చూడండి. దయతో 7వ వచనము, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుని మీ పని కాదు. అయినను వినండి జాగ్రత్తగా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశమంతటను భూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. ఎలా బ్రతకాలి మనం? నిత్యము ఆయన సాక్షులము. ఎలా సాక్ష్యం ఇవ్వాలి? దేవదేవుడు మన జీవితాలు చేసే కార్యములు ఇతరులు ప్రకటించాలి. ఇదిగో ఈరోజు నేను స్థితి నా దేవుడు ఇచ్చింది, ఈరోజు నేను స్థితి నా ప్రభు ద్వారా కలిగింది అని సాక్ష్యం ఇచ్చే జీవితం లేకపోతే జాగ్రత్త. నువ్వు హెచ్చించుకుంటున్నావు, నువ్వు మహిమ పొందుతూ ఉన్నావు, నువ్వు గొప్పవాడిని కనపడుతూ ఉన్నావు, దేవుని నామం తగ్గింపబడుతుంది. బాసు జోహన్ గారు అంటారు, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. అలా చెప్పుల వారు ఇవ్వడానికి కూడా పాత్రుని కాదు. జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా ఉన్నాయి మన సాక్ష్యాలు? సాక్షిగా జీవిస్తున్నావా? క్రీస్తు సాక్షిగా బ్రతుకుతూ ఉన్నావా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కానీ, నీ భక్తి కానీ క్రీస్తు ప్రభువును అనేవి చూపిస్తూ ఉందా? అనేకులు మరో మనసు పొందటానికి, అనేకులు రెస్ట్లో రావటానికి, అనేకులు క్రీస్తును తెలుసుకోవడానికి నీ జీవితము, నీ ద్వారా ఎటువంటి కార్యం జరుగుతుందో ఈరోజు ప్రశ్నించుకో. శృంగారమ దేవాలయము ఆ దినాన పేతురు యోహాను ఇద్దరు కూడా కలిసి పుట్టిన మొదలుకొని కుంటివాడైన వ్యక్తికి వారి సాక్ష్యము, వారి కలిగి ఉన్న ప్రభువు ద్వారా స్వస్థ ఇవ్వగలిగింది. మనకు చూపాడు. ఆ వ్యక్తి ప్రభు సాక్షిగా మార్చబడ్డాడు. మనం మొదటి 4వ అధ్యాయం వెళితే 4వ అధ్యాయంలో చూద్దాం. మనం చూకున్న వాక్యం వెళదాం. 4వ అధ్యాయం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను కూడుకొని వారు ప్రజల యాజకుడైన అన్నయ్య కైపయు యోహానును అలెగ్జాండరును ప్రజల బంధువులందరూ వారితో కూడా ఉన్నారు. మరలా ఇప్పుడు మీటింగ్ పెట్టారండి. ఎవరెవరు ఉన్నారు తెలుసా? ప్రభువును సిలువేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు కదా. ప్రభువును సిలువలందరూ ప్రజల యాజకులు, అన్న, కైప, మరి బంధువులు మొత్తం సమకూడారు. కూడి అంటున్నారు, వారు పేతురు యోహానును మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసి తీరి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి. చేపల కార్యం సామాన్యమైనది కాదు. ఎప్పుడు కనబడేవాడే, ఎప్పుడు ఆ గుడి దగ్గర కూర్చొని అనుకునేవాడే ఒక్కసారి లేచి నిలబడ్డాడు, ఎగురుతున్నాడు, స్తుతిస్తున్నాడు, గణపరుస్తుంటే అందుకు ఆశ్చర్యం కదా. ఒక మాట అడుగుతాను, ఒకవేళ ఈ వ్యక్తే ఎవరు పుట్టిన మొదలుకొని కుంటివాడుగా ఉండి పేతురు యోహాను స్వస్థమైన తర్వాత నేరుగా నడుచుకుంటా ఇంటికి పోయి, ఎక్కడికి? దేవాలయంలోని కాకుండా ఇంటికి వెళ్ళి భార్య బిడ్డను పిలుచుకొని బంధువు కూర్చోబెట్టుకొని, ఇక దిగు లేదు, నేను బ్రతకగలను, నా కాళ్ళు వచ్చాయి, నన్ను ఎవడు పోషించా అక్కర్లేదు అని చెప్పి పనిలో పడ్డాడు అనుకోండి, మనం చేసేదేగా. అంతే కదా. చక్కగా ఈ కాళ్ళు వచ్చాయి, నాకు దేవునితో పని అయింది, పక్కలతో పని అయింది, ఎవడో బతిలాడ మళ్ళీ ఇప్పుడు నేను
వెళ్ళిపోయాడుకోండి, సాక్షి అయ్యేవాడా? ఇంతమందికి స్వార్థ వినబడేదా? ఇంతమంది ప్రభుని ఎరిగేవారా? చెప్పండి. నీ మౌనము, నీ నిర్లక్ష్యము దేవుని మహిమపరచలేకుండా పోతూ ఉన్నాయి. ప్రభు ద్వారా కార్యం పొందుకున్న తర్వాత ఒక చెప్పనక్కర్లేదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. ఏమని? మాట్లాడు. ఎవరి గురించి? క్రీస్తు గురించి, ప్రభు గురించి, ఆయన చేసిన కార్యాలు మాట్లాడు. మాట్లాడేది ఇక్కడ మౌనంగా ఉన్నాం అనుకోండి, ప్రభుడు తను చేశారా? అత్తమ్మండుగురు ఎక్కడ? ఎవరా 9 మంది? ఎవరా 9 మంది? సాక్ష్యమేమో అని ప్రభు దగ్గర తిరిగి రాని కుష్టు వ్యాధిగ్రస్తులు. ఇలా ప్రశ్నించుకో, ఈ వ్యక్తిలాగా ఉన్నావా లేదా? మీరు పొందగానే దేవా స్తోత్రం నాయన, చాలు నా బ్రతుకు. ఏది నీ సాక్ష్యము? నేను రక్షించింది, నిన్ను ప్రేమించి నువ్వు అనేకులకు సహజంగా ప్రభు దగ్గర ఉండాలి కదా నిన్ను బ్రతికించింది. నీ స్వార్థం కోసం కాదు, నిన్ను ప్రతిక్షణం కాపాడుతూ వచ్చింది ఆయన. నీ సొంత జీవితం కోసం కాదు, నీ కొరకు నాకు ప్రాణం పెట్టి విమోచించి ప్రార్థించి చెబుతున్న ఆ దేవుని సాక్షిగా పెట్టడానికి కదా. అందుకే పేతురు యోహాను అంటారు 4వ అధ్యాయంలో వారి సాక్ష్యం ఏంటో. 4వ అధ్యాయము 8వ వచనము, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను, ప్రజలారా, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారం గూర్చి వాడు దేని వలన స్వస్థ పొంది ఉన్నాడని నేను మమ్మల్ని విమర్శించున్నారు కనుక మీరందరూ వీళ్ళందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు క్రీస్తు నామమునందే వీడు స్వస్థత పొంది మీట నిలుచున్నాడు. ఏం చెప్తున్నారండి? మా సంఘం కాదు, ఎదుగో మన ఆ సంఘం ఉంది, ఆ సంఘంలో కాదు స్వస్థ కలిగింది. ఆయన ప్రార్థన చేస్తే కాదు కలిగింది, నేను ప్రార్థన చేస్తే కాదు కలిగింది, మా సంఘం అంతా ప్రార్థన చేస్తే కాదు కలిగింది. మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు లేచి నిలిచాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం కదండి అది. ఈరోజు మన జీవితంలో ఎలా ఉండాలి? పేతురు నేర్పిస్తున్నాడు. ఎప్పుడు క్రీస్తు గురించి ధైర్యంగా సాక్ష్యమే, భయపడద్దు. నేను నుండి ప్రభు కోరేది ఇదే. మొట్టమొదటి ఆయన ముందుగా పెట్టు, శ్రమలు వస్తాయి, భయపడు, కొనుక్కోవద్దు, ఆయన సహాయం కోరుకో. 3వదిగా ఎల్ల వేళలా ప్రతి స్థితిలో ఆయన సాక్షిగా బ్రతుకో. ఎవరు సాక్షిగానండి? దేవుని సాక్షిగా. ఒక వ్యక్తి ఉన్నాడు చరిత్రలో, మనం బాగా మెచ్చుకుంటాం కానీ చివరికి స్వస్థ పొంది భ్రష్టుడైపోయాడు. ఎవరు? హిజ్కియా. తెలుసు ఆయన జీవితం, మనకు తెలుసు. 15 ఏళ్ల ముందు ఎలా ఉన్నాడో 10 సంవత్సరాల తర్వాత తన విశ్వాసాన్ని కోల్పోయాడు. తీరలేదు. ఒక మాట చదివి ముందుకు వెళ్దాం. రెస్పాన్స్ చెప్పమ్మా, రెఫరెన్స్ చెప్పండి. 2వ రాజులు 20. తీయండి అయితే ఒక్కసారి అందరూ కూడా ఉన్నాం, ఒక నిమిషం తీయండి. 2వ రాజులు 20. ఈజీ గురించి ఎంత బాగా చెప్పుకుంటామంటే, అందుకే దేవుడు ఈ సంగతి తెలిసి ఇంకా చాలా ఉంది. మనుష్య గురించి ఇతర బస్సు అయిపోతాడని చాలు రా అంటే బతిమలాడి గోజాడి కన్నీరు గార్చి తెచ్చిన ఆయుష్ తెచ్చిన బతుక సాక్షిగా బ్రతకాలిగా, బ్రతకాల. 20వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనరి? నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చిరి అని అడుగా, హిజ్కియా, బబులోను దూరదేశం నుండి ఎవరు వచ్చినారు చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతనుడుగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక
నా ఇంట్లో ఉన్న సమస్తము నేను వారికి చూపునన్నాడు. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లాను, యెహోవా సర్వోచ్చ మాట వినుము. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినంతయు బబులోను దేశంలోకి ఎత్తుకొని పోబడును. యెహోవా వచ్చింది ఏమనగా, మరి నీ గర్భమును పుట్టిన నీ పుత్రుల సంతును బబులోను రాజు నగరం నపంసులుగా చివరి తీసుకుని పోదురు అని జ్ఞాపకం చేశాడు. ఇంకో రెఫరెన్స్ రెండో తండ్రి అనుకుంటాను, హిజ్కియా మనసున గర్వించి అని ఉంటుంది. అమ్మా రెఫరెన్స్ చెప్పాలి. 2 వృత్తాంతములు 32:24 ఇక్కడ తేటగా 2 వృత్తాంతములు 32:24 చక్కని మాట ఉండి చూడదైతో, ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణదశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియపరచి అతనికి సూచన దయచేశాడు. అయితే హిజ్కియా మనస్సున గర్వించి, అక్కడ అంటే ఎవరనుకున్నారు తెలుసా? నా మంచి కార్యాలే, నా భక్తే ఈ కార్యం చేస్తుంది. మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపలేదు. ఈ వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? కుంటివాడు మేలు చేయబడింది, స్వస్థ పొందాడు, నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవాలయానికి వెళ్ళాడు. మరి అసలు మానపడ నుంచి లేవబడే వ్యక్తి ఇంకెంత బాగా ప్రభు కోసం బతకాలి? మనస్సున గర్వించి తనకు చేయబడ్డ మేలును బట్టి ప్రవర్తించలేదు. ప్రవర్తన చూచే దేవుడు ఎందుకు బ్రతికించాడు దేవుడు? మనం నుంచి ఎందుకు లేపాడు దేవుడు నిన్ను? నీ ఇష్టానుసారం బ్రతకడానికా? ఆయన సాక్షిగా బ్రతకటానికి. ప్రతి దినం సాక్ష్యం చెప్పాలి, ప్రతి క్షణం సాక్ష్యం పెట్టాలి. నా స్థితి ఇది, దేవుడు మొరపెట్టాను, దేవుడు కృప చూపాడు, నన్ను బ్రతికించాడు, ఈరోజు నేనున్నానంటే అది దేవుని కృప. అది మర్చిపోతే ఎట్లా అండి? అది మర్చిపోతే ఎట్లా బ్రతుకులో? నా బలము, నా శక్తి, నా డబ్బు, నా మందులు, నా డాక్టరు, హాస్పిటల్ ప్రక్కన పడాయి. ఒకే జబ్బుతో వెళ్ళేవాడు ఎంతమంది జరిపోవట్లేదు? ఓ హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్లో ఒక వార్డు ఉంటుంది, ఆ వార్డు అంతా ఒకే రకమైన పేషెంట్లే. ఇప్పుడంతా ఇటు విభజించారు. గుండె జబ్బుల వార్డు ఒకటి, ఎముకల డాక్టర్ వార్డు ఒకటి, ఊపిరితిత్తుల వ్యాధికి వార్డు ఒకటి, ఇలా వార్డులు ఉంటాయి. అందరికి అయ్యే మందులే కదండి. ఆ వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ జబ్బే, అదే మందులు. అందరూ బతుకుతున్నారా? అందరూ మరి ఆగితే పోతున్నారా? లేదు కదా. ఆయన కృప ప్రార్థించి కృపను పొందుకొని మేళ్ళు పొందుకొని ఆ మేలుకు తగ్గట్టుగా బ్రతకపోతే దేవుని తీర్పు తప్పదు. ఆయన సాక్షిగా బ్రతకాలి. పేదగా జ్ఞాపకం చేస్తుంది అదే. ఒకప్పుడు ప్రభుని ఎరగనన్నాడు, ఆయన నామాన్ని ఒప్పుకోలేదు, ఆయన ఎవరో తెలియదన్నాడు. కానీ ఈ రోజున ఆ నామం నిమిత్తమై ధైర్యంగా బోధిస్తున్నాడు, ఆయన గురించి ప్రకటిస్తున్నాడు. ఆయన శిలువ శ్రమలు, మరణము, పునరుద్ధానము, ఈ కార్యము మా వల్ల కాదు, మా శక్తి కాదు, మా బలము కాదు, మా భక్తి కాదు, క్రీస్తు ప్రభువే. ఈరోజు మంచిగా ప్రశ్నించుకున్నాం, పెద్దగా జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ప్రతి చోట ఆయన సాక్షిగా బ్రతుకు. అందుకే కీర్తన కదండి, 103వ కీర్తనలో ఆయన చేసిన కర్మలు దేనిని మరువకమో. మర్చిపోతే చచ్చిపోయినట్టే తెలుసా? మర్చిపోయామంటే పాత జీవితాన్ని మర్చిపోయామంటే బ్రతకడం అవసరం. దేవుడు చేసిన మీద మర్చిపోయావా, ఇక లోకంలో పడిపోతావు. నిత్యం స్తుతించాలి, నిత్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు మన స్థితి, ఈరోజు దేవుడు ఇచ్చిన స్థితి. ఒకప్పుడు మన బ్రతుకు, మన శోధన, మన ఆరోగ్యతలు, మన శ్రమలు, మన దుఃఖము, ఈరోజు దేవుడు ఇచ్చిన విడుదల, దేవుని కృప, మనసారా స్తుతించే జీవితాలు పెట్టినట్టున్నాడు. వేళ్ళప్పుడు ఆయన సాక్షిగా బ్రతుకు, ఆయన కోసం బ్రతుకు. నీ కృప చూపినప్పుడు
ఆయన దూరం కావద్దు, భ్రష్టు కావద్దు, గర్వించవద్దు. నిత్యం ఆయన స్తుతి నీ నోట నా నోట ఉండాలి. చూడండి, అయితే ఒకసారి ముగించుకుందాం ఈ అంశాన్ని. అవసరం 4వ అధ్యాయం వెళ్ళినట్లయితే మరొక మాట జ్ఞాపకం చేస్తాడు. అవసరం 4వ అధ్యాయంలో మరొక మాట చూద్దాం. చూడండి, అయితే ఏమంటాడు? మీరు సిలువ వేసినటువంటి యేసే, ఈ నామమునే మీరందరూ, ఇశ్రాయేలీయులందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీట నిలుచున్నాడు. ఇప్పుడు అంటారు, చాలామంది అంటారు, సాక్ష్యం చెప్పమంటే నాకేం చదువు వచ్చాయా? పేతురు, యోహాను అంటే 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు. నాకు చదువు వచ్చా? ఏం చెప్పాలి? ఏం మాట్లాడాలి? అందుకు ఓ చక్కని మాట తెలుసండి. ఇది అధ్యాయము 13వ వచనము. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులనగా సామాన్యులు, విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, చక్కని మాట, వారు యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగిరి. చాలా ఎట్లా వస్తుంది వాక్యం? ఎలా వస్తుంది నోట సాక్ష్యం? మనం ప్రభువుతో ఉంటే, యేసుక్రీస్తు ఉంటే నత్తివారు ధారాళంగా మాట్లాడతారు, నడవలేని వారు పరిగెత్తుతారు, వృద్ధులు యవనస్తులుగా బతుకుతారు. తెలుసు మీరు? ఎప్పుడు? ఎవరితో ఉంటే? ఎవరితో ఉంటే? కొడుకులు, కూతుళ్ళు, మనమనవాళ్ళు కాదు, క్రీస్తుతో. వారు యేసుతో ఉన్నారని ఎరిగి ఆశ్చర్యపడ్డారు. 70-80 ఏళ్ళలో మనకన్నా ఉషా తిరిగి ఉన్న తెలుసండి దేవుళ్ళు ఉన్న భక్తులు. కారణం ఏంటంటావు? వాళ్ళు తిండా, మనం చేసిన విధానమా? కానే కాదు, వారు ప్రభువుతో ఉన్నారు. చనిపోవలసిన వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, వాక్యం చెప్తున్నారు. ఎక్కడో మన ప్రకారం ఉండవలసిన వాళ్ళు తిరుగుతూ దేవుడు పని చేస్తున్నారు. గొంతు లేని వాళ్ళకు దేవుడు వాయిస్ ఇస్తున్నాడు. ఎందుకు? వారు క్రీస్తుతో ఉన్నారు కాబట్టి. క్రీస్తు ప్రభువు లేకపోతే మనం దేనికి పనికిరాము. క్రీస్తు ప్రభువు లేకపోతే. వారు యేసుతో ఉన్నారని తిరిగి ఆశ్చర్యపడ్డారు. చూడండి జాగ్రత్తగా. విద్య లేని పామరులు అనగా సామాన్యులు, డిగ్రీ లేవు వాళ్ళకి, సాధారణ చదివే ప్రతి యూదుడు 12 వరకు కూడా ధర్మశాస్త్రం నేర్చుకోవాలి. అంతే ప్రతి యూదుడు. మనం కూడా ఆ చట్టం ఉంటే బాగుండు. 12 ఏళ్ళలోపుగా మన బిడ్డలందరూ వాక్యం చదివింటే బాగుండు కదా. వాక్యం మనకు ఉంది కదా. వాళ్ళకి అప్పుడు 5 పుస్తకాలే, తోరా 5 ఖండాలే. 12 ఏళ్ళలోపుగా ప్రతి యోధ బాలుడు ఖచ్చితంగా ధర్మశాస్త్ర కంటత చేయాలి. ఇలాంటి మనం ఇలాంటి నియమం అప్పలు పెట్టడం బాగుండు కదా మన కుటుంబాల్లో. వీడు 10th అయ్యే లోపుగా కనీసం బైబిల్ చదివి తెలుసుకోవాలి అని పెట్టుకునేది బాగుంటుందో. వారికి ఆ ధర్మశాస్త్రం అని తెలుసు, కానీ వీళ్ళు అంతకు మించి మాట్లాడుతున్నారు, బలముగా సాక్ష్యం ఇస్తున్నారు, ఎవరు భయపడలేదు. యేసుప్రభువును సిలువ వేసిన వీళ్ళే కదా ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ముందు ధైర్యంగా నిలబడి, ఒకప్పుడు వారి ముందుకు రావడానికి పేతురు ఏం చేసేవాడు తెలుసా అండి? దక్కునేవాడు. వాళ్ళు కనపడితే దక్కునేవాడు. వాళ్ళు అడిగితే అబద్ధం చెప్పేవాడు, నాకు తెలియదని. అలాంటి పేతురు ఇదిగో ప్రభు దర్శించిన తర్వాత, ప్రభు గుర్తిరిగిన తర్వాత, పొడుధన ప్రభు చూసిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది, ఆయన మాటలు మారిపోయాయి, ఆయన ప్రవర్తన మారిపోయింది, తన పిరికితనం పోయింది. ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? ప్రభు గురించి. కారణం ఏంటంటే ప్రభు వారితో ఉన్నాడు. ప్రభు వారితో ఉన్నాడు. వాచ్ పక్కన పెట్టండి నాన్న, వాచ్ పక్కన పెట్టండి, వాచ్ పక్కన పెట్టండి. ప్రభు వారితో ఉన్నాడు. వారు ప్రభువుతో ఉంటే ఇది ఈ కార్యాలే. ఈరోజు ప్రభుత్వ సహవాసం నీకుందా? ఎప్పుడు సంగతి అవుద్దమ్మా పక్కన పెట్టాయి. ఈరోజు ఎప్పుడమ్మా? టైం ఎంత? 9:10.
ఎన్ని గంటలకు లేచావు? 4:30 లేచిన వాళ్ళు ఉన్నారు, 5కు లేచిన వాళ్ళు ఉన్నారు, 6కు లేచిన వాళ్ళు ఉన్నారు. లేవగానే నీ పడక మీద, నీ పడక దగ్గర మోకరించి, ప్రభువా ఇది నీవు ఇచ్చిన జీవితం, ఈరోజు మీరు నాకు ఇచ్చారు. చెప్పామండి, స్తోత్రమయ్యా, ఈరోజంతా కాపాడు, నడిపించు, నీ సాక్షిగా వాడుకో. ప్రతి చోట నీ గురించి మాట్లాడాలి, నీకు ఇష్టం బ్రతుకు కావాలి. నా శక్తి చాలదు, లోకంలో ఉన్నానయ్యా, అపవాది నా బెంగాలో చూస్తూ ఉన్నాడు, ఒకరోజు బలపరచు. అడిగామండి దేవుని. కనీసం 10 నిమిషాలు కూర్చో వాక్యం చదివావా? నేను వాక్యం విన్నావా? లేవటం ఎక్కని మన పనులు, మన ఆలోచనలు, మన సంపాదన, మన మనసంతా దేని మీద అండి? ఏం తినాలా, ఏమి త్రాగాలా, ధరించుకోవాలా? ప్రార్థనకు వస్తూ కూడా ఏ బట్టలు కట్టాలి ఆలోచించేవాళ్ళు, అరగటాల్చేవాళ్ళు ఉన్నారు లేరా? అందరిలో మంచి కనబడాలి నేనే. ఎవరి కోసం వస్తున్నావు సన్నిధికి? నీ డాంబికాలు చూయించుకోవడానికి వస్తున్నావు ఇక్కడికి కాదు కదా. ఆయన సన్నిధి మనం ధ్యాన మనస్కులై అన్నిటికి మించి ఆయన సాక్షిగా బ్రతకాలని కదా. నీ నోట ఆయన మాట ఉండాలి కదా, అది వదిలేస్తున్నావు. ఎలాంటి సాక్ష్యం చెప్పావు? ఒక్కరికి ప్రభువుకు పరిచయం చేసిన జీవితకాలంలో ఇన్ని మేలు పొందుకున్నావు కదా, ఇంత కృపను పొందుకున్నావు కదా. సాక్ష్యం చెప్పాలంటే సంఘంలోనే, సాక్ష్యం చెప్పాలంటే కుటుంబ ప్రార్థన, అది కాదు సాక్ష్యము. నీవు మాట్లాడాలి, నీ నోరు మాట్లాడాలి, దేవుడు చేసే మేలు 10 మందికి చెప్పాలి. సాధ్యమైనంత వరకు కూడాను ఇలా నేనున్నానంటే నా దేవుడు కారణం. ఇదే సాక్ష్యం. ఇది ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. పేతుగారు అంటారు, నువ్వు సాక్షిగా బ్రతుకు. ప్రభు పిలుపు కూడా అదే, బోధిగంతంలో సాక్షులుగా ఉండండి. మీరు ఎరిగిన ప్రభువును, మీరు కలిగి ఉన్న యేసుని గురించి మాట్లాడాలి. 4వ చూద్దాం, చూడండి. 4వదిగా పేతుగారు నేర్పించే మనకు పాఠము యోహాను సువార్త 21వ అధ్యాయంలో వెళదాం. యోహాను సువార్త 21 రంగా గుర్తు వస్తామని చెప్పండి. పేతురు గారు తిరిగి చెప్పబట్టం కాదు, ప్రభువు చేత స్థిరపరచబడుట. యోహాను సువార్త 21:15 చూద్దాం. దయతో వారు భోజనము చేసిన తరువాత యేసు సిమోను పేతును చూచి, యోహాను కుమారుడైన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా చాలు. అటు తరువాత యేసు తిరువ సంవత్సరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తను ప్రత్యక్షపరిచిన విధమనగా, సిమోను పేతురు, దిదుమనైన తోమాయు, గలిలో కానా ఊరివడగు నతనయేలును, జబదయి 2 కుమారులను, శిష్యుల 2 కూడి ఉండేది. సిమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్న వారితో చెప్పగా వారు నేను కూడా వస్తామన్నారు. వారు వెళ్ళి దొర ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. ప్రభువారు శిలువ వేయబడ్డారు, సమాధి చేశారు. 3వ దినమున ఉదయమననే మగ్దలేనే మరియ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆయన చూశాను, ఆయన లేచాడు, సమాధి లేడు. పరిగెత్తుంటూ వెళ్ళారు పేతురు యోహానులు. వాళ్ళు వీళ్ళు తెంగు చూశారు, బట్టలు పడున్నాయి, ఆయన లేడు. కలన పడుతుంటే ఆ రాత్రే, ఆ సాయంకాలమే ప్రభు వచ్చాడు, వాడి మధ్య నిలిచాడు, సమాధానం చెప్పాడు, తను బయలుపరుచుకున్నాడు. వాడి మధ్య తోమా లేడు. తోమ కాస్త మనసు వారి మన వచ్చాడు, ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే ఈ మధ్య సమయములో వారు పనికి వెళ్ళిపోయారు.
వాడి సొంత ఇష్టం అది. వెళ్ళారు, ఏం దొరకలేదు, ఒంటి చేతితో ఉన్నారు. కానీ మొదలుపెట్టలేదండి. ఎన్నుకున్నాడు కదా, పిలుచుకున్నాడు కదా, ప్రతిష్ఠించుకున్నాడు కదా. వచ్చి నిలిచాడు ఒడ్డున నిలబడి అడుగుతున్నాడు, యేసు పిల్లలారా, భయం మనకు యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగేవారు లేరని వారితో చెప్పాడు. అప్పుడు ఆయన, మీరు పులక్కను వలవేయుడి, మీకు దుఃఖం చెప్పగా వాళ్ళు అలాగూ చేయగా విస్తారముగా చేపలు పడ్డాయి, వాళ్ళలాగపోయారు. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యులు, మీరు గుర్తుపెట్టారండి, యోహాను గారే. యేసు ప్రేమించిన ఎవరు? యోహాను. ఆయన ప్రభువు సుమే అని పేతురు చెప్పాను. ఆయన ప్రభుని సీమని పేతురు విని వస్త్రుడైనందున పైపట్టు వేసి సముద్రంలో దుమికెను. ధరించి మించు 200 మూరల దూరం ఉన్నందున తగిన శిష్యులు చేపల గల వల్ల ఆగుచు ఆ చిన్నదోళ్ళ వచ్చి వారు దిగి రాగా అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెయు కనబడెను. ఎవరు సిద్ధం చేశారండి ఆహారాన్ని? ఎవరి కోసం? ప్రయాసపడిన, రాత్రంతా ప్రయాసపడిన శిష్యుల కోసం ఆయన ఆహారము సిద్ధం చేశాడు. ఎంత నమ్మకమైన దేవుడు కదండి మన దేవుడు. ఆయన మాట త్రోసివేసి, ఆయన పట్టించుకోకుండా, ఆయన వాక్కు వినకుండా దూరమైపోతున్నా వదిలేస్తాడా? మనం ఒక్కసారి మాట వినలేదంటే వదిలేస్తావు నువ్వు, ఇది నాకు పని లేదు. ప్రభులా కాదు, ప్రేమగల ప్రభు కదా ఆయన. ఆఖరికి పేతురు ఆయన ఇరుగునున్నా కూడా త్రోసివేయలేదు పేతురును. పశ్చాత్తాపం అంగీకరించాడు ఆయన. ఇప్పుడు ఆయన స్థిరపరచడానికి వచ్చాడు ఇక్కడికి పేతురును. పేతురు హృదయంలో ఒక మనోవేదన ఉంది. అయ్యో, మనం వీరికంటే ఎవరు? ఎక్కడ వీరంటే? వీరంటే శిష్యులు ఉన్నారు, ప్రక్కన తన స్నేహితులు ఉన్నారు, దోణి ఉంది, వలలు ఉన్నాయి, పెట్టిన చేపలు ఉన్నాయి, సముద్రం ఉంది. అంటే ఎప్పుడైనా బాగొచ్చు వాళ్ళ లోపలికి. ప్రభు అంటాడు, వీరికంటే లేదా వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్న, ఇదే ప్రశ్న ఒకవేళ నన్ను ప్రభు అడిగితే మన జవాబు ఎలా ఉంటుంది చెప్పండి? పై మాటలు కాదు, హృదయం నుంచి వచ్చి ప్రభు దగ్గర అబద్ధం ఆడలేవు, మనుషులు దబాయించవచ్చు కదా. ప్రభు దబాయించలేవు, ఎందుకంటే తలంపు పుట్టకములు ఆయనగా మన హృదయం తెలుసు. ప్రభు ముందు కూర్చొని అడుగుతుంటే అబద్ధం చెప్పగలడా పేతురు? అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఏం చెప్పాలి? ప్రేమిస్తున్నానా? లేదు ప్రభు అనాలా? ఒక మాట అన్నాడు చూడదైతో, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువు. నీకు తెలుస్తాయా నా ప్రేమ ఎంతదో?
అది మీకు తెలుసు, మీరు ఎరుగుదురు, మీరు ఎరుగుదురు. లోపల ఉంటుంది, క్రీస్తు ప్రేమ నుంచి మనను ఎడబాపు వాడేవాడు కదా. పేతురు గురించి ఇదే మాట. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే, చదువు ఒకసారి 30 రెఫరెన్స్ చెప్పాలి. 8:35 తేడదైతే వాక్యం బహు శ్రేష్టమైన మాట ఇది. మన మనసు ముద్రించుకోవాలి. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ. మొట్టమొదటి ఏంటమ్మా? శ్రమ కలిగితే ఫస్ట్ దూరం అయ్యేది దేవునికి, దగ్గర అయ్యేది మనుషులకి. శ్రమ కలిగితే మొట్టమొదట దూరమైంది ఎవరికి? దేవునికి. ప్రశ్నించేది దేవుణ్ణి, అలిగేది దేవుని మీద. అందుకే యోబు గురించి వాక్యం చెబుతుంది, యోబు నోటి మాటతోనే పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసిందని చెప్పలేదు. ప్రభుత్వం మీద ఒక రోజున యోబు గారి భార్యని ధ్యానం చేద్దాం. ఎవరమ్మా? యోబు గారి భార్య. బైబిల్లో అత్యధికంగా ఆ పాట వచ్చేప్పుడు స్త్రీ ఆమె. తెలుసా మీకు ఏంటన్నమాట? ఇంకా ఏర్థను పదకొండువా దేవుని దృష్టించి మనంక అని ఆ మాట పట్టుకొని ఆమె భక్తిని రాగా భర్తకు లోబడి స్త్రీగా మనం భావిస్తాం. మనకు చూపితే ఒకసారి ధ్యానం చేద్దాం. శ్రమలో మొట్టమొదటి దూరం అయింది ఎవరికి? దేవునికి. ఎందుకు వచ్చింది నాకు శ్రమ? ఆయన నాతో ఉంటే ఆయన కోసం ఇంత చేశాను కదా. ఇవ్వ అడగలేదే, ప్రభువా ప్రతిరోజు బలు ఇస్తాను, నబల కోసం ప్రార్థన చేస్తాను, ఇవి నిమిచ్చమని స్తుతిస్తూ ఉన్నాను, ఎందుకు పోయి ఇవన్నీ కూడాను అడగలేదు. దేవునికి బాగా తెలుసు. పౌలు గారు అంటున్నారు, నిన్ను దేవుని ప్రేమ చేసే మొట్టమొదటి శ్రమ. గుర్తుపెట్టుకో, శ్రమ కలిగితే దేవుని దూరం కావద్దు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైన, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపునా. ఎవరి మనలు? ఎవర మనము? అక్కడ మన పేరు ఉండాలి. ఎక్కడ? తండ్రి, ప్రభువా శ్రమైన, బాధ అయినా, కష్టమైన, ఖడ్గమైన ఇదేది నన్ను నీ ప్రేమ నుంచి దూరం చేయలేవయ్యా, నీకోసం బ్రతుకుతాను. శ్రమల్లో కూడా నీ సాక్షిగా బ్రతుకుతాను. నువ్వు దీవించినా దీవించకపోయినా, నువ్వు కరుణించకపోయినా కూడాను నా ప్రతి స్థితి, నా జీవితంలో ప్రతి నిమిషము నీకోసమే. ముగ్గురు గుర్తొస్తారు. షడ్రకు, మెషకు ఏం చేస్తారు వాళ్ళు? రాజా, మా దేవుడు, మేము సేవించే దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుణముంచి మమ్మలను రక్షింపగలిగిన సమర్థుడు, తప్పించకపోయినాను. తప్పించకపోతే ఏమవుతారు? ఏమవుతారండి? ఖాళీ పూలు. ఇప్పుడు అదే కదా, 4 రోజులు ప్రార్థన చేస్తావు, ప్రభు జవాబు అయ్యలేదు, వెంటనే గోదావరి ఎత్తుకుంటావు. ఎక్కడికి? ఇంతకన్నా గొప్ప దేవుడు ఉన్నాడో చూద్దాం, ఇంతకన్నా గొప్ప దేవుడు ఉన్నాడో చూద్దాం. నా దేవుడు మాటల్లా, నా దేవుడు జవాబు చెప్పలా. అందుకే ప్రక్క దారులు వెతుకుతున్నావు. దాని ఫలితమే భ్రష్టమైపోతున్నాం, క్రీస్తులో దూరం అయిపోతున్నాం. క్షమ, బాధ, హింస, కరువు, ఖడ్గం వచ్చినప్పుడు దేవుడు దూరం అయితే నువ్వు ప్రభులో లేవు, ఆయనతో లేడు. ఆ మాట చెప్పాలంటే నువ్వు ఆశీర్వాదం కోసం ప్రభుతో ఉన్నావు. ఏమంటాడు భార్యతోటి? అమ్మా, మనం దేవుని వల్ల మీరు మాత్రం ఊహించాలా, కీడవింప తగదా. ఏమంటాడు యోబు? దేవుని వలన మేలు మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవింప తగదా. ఏంటండి ఆ జీవితం? అసలు మనం చెప్పగలం ఆ మాట?
బాధ, కష్టం, కరువు, వేదన, దుఃఖము, మరణము, రోగము లేదు ఖడ్గము రాగానే మొట్టమొదట మనం దూరం అయ్యేది దేవునికే. ఏం చేశాడు దేవుడు నాకు, నా సేవకు, నా ప్రార్థనకు, నా భక్తికి ప్రతిఫలం ఇదేనా? మందిరం మానేస్తావు, ప్రార్థన మానేస్తావు, అన్నీ మానేస్తావు, లోకము కొట్టుకుపోతావు ఎక్కడికో, చివరికి దేవుడు కూడా అన్న దూరం వెళ్ళిపోతావు అంతే. దేవునికి అందరూ అంటే అర్థం అంటే ఆయన పట్టుకోలేడు కాదు, ఆయన కూడా వదిలేస్తాడు, ఇంకా ఆయన కూడా వదిలేస్తాడు. దేవుడు చేయి వదిలితే బ్రతకలేవు, గుర్తుపెట్టుకో. బ్రతకలవండి, ఆయన చేయి వదిలితే ఎక్కడ చలవు నువ్వు. ఇంకా చదవండి, ఇంకేమన్నా ఇంకొలిస్తుంది. ఇంకా మరణమైన, జీవమైన, దేవదూతలైన, అధికారులైన, ఉన్నవైన, రాబోనమైన, అధికారులైనను, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమించమని ఎడబాప రూఢిగా నమ్ముచున్నాను. ప్రభుత్వం చెప్పాలి, అవును ప్రభువా, ఏ స్థితి నేను ప్రేమిస్తూ నీకే తెలుసు. నా ఆరోగ్యతలో, నా వ్యాధి బాధలలో, నా లేమిలో మిమ్మల్ని ఎలా సేవించానో మీకు తెలుస్తాయా. హిజ్కియా తన జీవితంలో అన్ని బాగున్నప్పుడు ఎన్నో పని చేసి జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. ప్రభా ఎలా బ్రతికాను, నీకోసం ఏ పని జ్ఞాపకం చేసుకున్నాను. శ్రమలో మొరపెట్టి జవాబు పడుకున్న తర్వాత హృదయంలో గర్వించి దూరమైపోయాడు. క్రీస్తు మనిషి నిన్ను ద్రోహం చేయకూడదు. అందుకే వాక్యం మాట ప్రభు అడుగుతున్నాడు పేతురును, పేతురు వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, నీకే తెలియదు. దేవుని తెలుసమ్మా మన ప్రేమ ఎలాంటిదో. నువ్వెంత నిలబడతావో నీకు తెలుసు, ఎప్పుడు పారిపోతావు కూడా నీకు తెలుసు, ఎప్పుడైనా ఎగరంటావు కూడా నీకు తెలుసు. ప్రభు పేతురు ఎగరన్నాడని 3 సార్లు ముందుగానే చెప్పాడు. ఈ రాత్రి కోడి ముమ్మారు కుయ్యగమునపు నీవు నన్ను ఎరగనంటావు. అబద్ధపడేవాడు నేను ఎప్పుడైనా ప్రభా, బలవడే ప్రభా, నా ప్రాణం పోయినా, చవాల్సి వచ్చిన, కానీ ఒక చిన్న పిల్ల, ఒక చిన్నది నీవును వాడితో ఉన్నావు కదంటే నేను ఎలాగానో ఆయన నాకు తెలియదు. జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. దేవుని చేత పునరుద్ధరింపబడాలి, సరిచేయబడాలి. పేతురును ప్రభు సరిచేస్తున్నాడు. 3 సార్లు ఎరగనన్నాడు. తన మనసులో గాయం పెంచుకున్నాడు, దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. ప్రభు క్షమించాడా లేదని ఇంకా అనుమానమే. అందుకే కూర్చోబెట్టాడు. మాట్లాడుతున్నాడు ప్రభు, పేతురు వీడికి నీకు ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు ప్రభువా. నా ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంటే ఓ పని ఇచ్చాడు. ఏంటా పని? ఫస్ట్ గొర్రెలేనా? గొర్రె పిల్లలను మేపుమో, గొర్రె పిల్లలను మేపుమో. ఫస్ట్ ఇచ్చిన ఒక పని. దేవుని ప్రేమించేవారు ఊరకు ఉండరమ్మా, గుర్తుపెట్టుకో. దేవుని ప్రేమించేవారు ఊరికి వస్తూ పోతూ ఉండరు, తిరుగుతూ ఉండరు. ఆయన పని చేయాలి. ఏంటి ఆయన పని? పేదకి చెప్పాలి, మొట్టమొదట ప్రేమిస్తున్నావు అయితే నా గొర్రె పిల్లలను మేము. గొర్రె పిల్లలు ఏంటి? ప్రభుకు ఒక మంద ఉండి ఆ మంద ఎవరికి అప్పగించాడా? ప్రభు గొర్రెలు ఎవరు? మనమే. గొర్రె పిల్లలనగా అప్పుడే రక్షణ పొందినవారు, నూతన విశ్వాసులు. ఒక మాట చెప్పాలంటే ఆదిమ సంఘం ఆరంభమైనప్పుడే కదా, కొద్ది రోజులే. జాగ్రత్త, ఈ గొర్రెల మంది నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు వాటిని మేపాలి. ఎంతో మేపాలి? వాక్యముతో. సంఘానికి ఎందుకు వస్తున్నాము? మనం వాక్యాన్ని విని గ్రహించి బలం పొందుకుంటారు. పేతురు
నన్ను ప్రేమిస్తున్నావు కదా, అయితే వెళ్ళి నా గొర్రె పిల్లలను మేపుమో. గొర్రె పిల్లలు అన్నమాటగా అవి అటు పరిగెత్తలేవు, వాడికి బలం కావాలి, వాడికి శక్తి కావాలి. అనగా సంఘములో ఎవరికి ఏది అక్కర గుర్తెరిగి నువ్వు పని చేయాలి. బలహీనపడడం కోసం ప్రార్థన చేయి. విశ్వాసం తొట్టిపోతే వాడిని నిలబెట్టు, మాట్లాడు, సంధించు, వాక్య ద్వారా హెచ్చరించు, దారి తప్పారా గద్దించి స్థిరపరచు. నా గొర్రె పిల్లలను మేపుము. సరే ప్రభువా నువ్వు చెప్పవా చేస్తాను. మళ్ళీ పిలిచారండి. మళ్ళీ పిలిచేవాడిని చూడలేదు. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి అడిగినందున అవును ప్రభువా నేను ప్రేమిస్తాను, నీవు ఎరుగుదు అని మనం చెప్పాను. ఆయన నా గొర్రెలను ఈసారి కాయుము. ఇందాకేమో మేపాలి, ఇందాకేమో గొర్రె పిల్లలు, ఇప్పుడు గొర్రెలు అంటే గొర్రె పిల్లలు, గొర్రె పిల్లల్ని మేపాలి, గొర్రెలను, ఎందుకంటే గొర్రెలు పరిగెత్తే పెద్ద అయిపోయినాయి కదా, కొంచెం బాగా వాక్యం వచ్చింది కదా, కొంచెం స్థిరపడ్డాం కదా, ఇక దేవుని మీద ఆశ ఉండదు. అటు ఇటు పరిగెత్తే జీవితాలు. వాటిని ఏం చేయాలంట? హాయ్ కాపాడు, జాగ్రత్త, దుడ్డు నుంచి బయటికి పోకుండా ఏ దుష్టమో చీల్చి చంపేస్తామో వాటికి కాపలాగాయి. వాటికి మూడవదిగా అంటాడు చూడమల్లా మన మూడవసారి యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా 17వ వచనం అని అడిగినందుకు, మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నువ్వు సమస్తం ఎరిగిన వాడవు, నేను ప్రేమిస్తున్నావు, నీవే ఎరుగుదల చెప్పాను. యేసు ఇప్పుడు మళ్ళీ ఏం మేపాలి? ఇప్పుడు నా గొర్రె పిల్లలు మేపాలి, గొర్రెలు కాయాలి. ఇప్పుడు మళ్ళీ నా గొర్రెలను మేపుమో. నేను భక్తుడైపోయాను, బైబిల్ నా తెలిసి పని అంటానికి లేదు. ఈ జీవాహారం నిరంతరం భుజించాలి. శక్తినిచ్చే వాక్యం ఇది. వినాలి, గ్రహించాలి, సత్యాలు గ్రహించాలి, లోబడాలి, ప్రేమించాలి వాక్యాన్ని. గొర్రెల పని ఏంటమ్మా? కాపరి చేతిలో, ప్రధాన కాపరి మన ప్రభువు చేతిలో. వారు కాయబడాలి, మేపబడాలి. గొర్రె పిల్లలైనా గొర్రెలైనా దేవుడు తను ప్రేమించు వారికి బాధ్యత ఇస్తూ ఉన్నాడు. నీకు ఎవరైతే ఇచ్చారో తెలుసా? నీకు నీ పిలుపులు 2 రకాలు. ఒకటి అందరూ కలిపి పిలుపు ఏంటి? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఇది ఎవరితోటి? అందరితోటి. తదుపరి ఒక్కొక్కరికి ఒక వ్యక్తి పిలుపు ఉంటుంది. మనం ఏం చేస్తామంటే అందరి పిలుపు తీసుకుంటాం, కానీ వ్యక్తిగతంగా నీ పట్ల నా పట్ల దేవుచితం అయిపోతాం కదా. వ్యక్తిగతంగా ప్రభువా నన్ను ఏం చేయమంటావు? దమస్కు మార్గంలో సౌలు ప్రభు సంధిస్తే గుడివాడైపోయిన తర్వాత అడిగే మాట, నన్ను ఏం చేయమంటావు? లేచి వెళ్ళు, కింద వీధికి పో, అక్కడ పోయి ప్రార్థన చేసుకుంటూ కూర్చో, నేను మార్గం చూపిస్తాను, నువ్వేం చేయాలి నేను చెప్తాను. నేను అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 9 దమస్కులో అని ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనం ముందు పిలువగా అతను, ప్రభువా ఇదిగో నేనున్నాను, నేను ప్రభు నువ్వు లేచి విచారించము, ఇదిగో అతను ప్రార్థన చేయించున్నానని చెప్పాడు. అంతేకాదు తర్వాత 15వ వచనము, అందుకు ప్రభు ఇది సౌలు గారి పిలుపండి, నువ్వు వెళ్ళమో అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుట యేసయ్య నామము అంత సులభం కాదు. తెలుసా మీకు? యేసయ్య కోసం నిలబడటం, ఆయన నామమును భరించడం అంత సులభం కాదు. మనం అనుకుంటాం యేసయ్యను భరించడం అంటే నేను క్రైస్తవుని అందరిస్తూ అనుకుంటాం, కానీ యేసు ప్రవర్తించినట్టుగా బతకాలి.
అదే ఆ నామను భరించడం అంటే. యేసుని పేరు పెట్టబడిన తర్వాత క్రైస్తవులు విశ్వాసపడిన తర్వాత తగ్గ జీవితం కావాలి. అతడు నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు చూడండి, యేసు నామం కొరకై ఎన్ని శ్రమలు. ఏంటంటే యేసు శ్రమలు వస్తాయి కదా, శ్రమలు వస్తే ఆ పేరు ఇప్పుడు పక్క వెళ్ళిపోవటమే, పార్టీ మారటమే. అతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలి అతడు చూపిస్తాను. దీనికోసం అండి, యేసు ప్రభు అనే నామం పేరు కోసం శ్రమలు ఇష్టమా నీకు? మనమంట భక్తి అంటే ప్రభులోకి వస్తే ఏ దిగులు ఉండదండి, అంత సమృద్ధి. నా కాపరి, నాకు లేమి కలగదు అన్న దేవుడే ఒక మాట ఉంది, గాఢాంధకారపు లోయలో. అదే కీర్తన మొట్టమొదటి మాత్రం ఎంత సమయం చెబుతాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల. బాగుంది. మూడోసారి వచ్చేసరికి గాఢాంధకారపు లోయలో. తట్టుకుంటావా లోయల్లో? ఆ నామం కోసం శ్రమలు నిలబడతావా? నిలబడవు, పారిపోతావు. నాకు ఈ దేవుడు వద్దు, నా బ్రతుకు అంతకు ముందే బాగుంది, తిని తాగి సంతోషిస్తూ ఉంటే అడిగేవాళ్ళు లేడు. జాగ్రత్త, మోసపోవద్దు. కాపాడుకున్న ప్రభు కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమలు ఇచ్చినప్పుడు సంతోషంగా స్వీకరించాలి. ప్రభువా నీ చేతిలో ఉన్నా, నీ చిత్తమే, నువ్వు ఎక్కడ ఉంచినా అక్కడ ఉంటాను ప్రభువా. నా జీవితం ఏం చేయదలుచుకున్నారో నీ ఇష్టం తండ్రి, నీ నెరవేర్చండి, నీకు లోపలి బ్రతుకుతాను. నేను ప్రేమించిన నాకు ఎలాంటి మార్పు లేదయ్యా, ఉన్నా లేకున్నా నా ప్రేమ మారదు తండ్రి. నా పట్ల లేకున్న ప్రేమ మారదు. మరణమైన, కరువైన, హింసైన, ఉపద్రవమైన, వేదైన, బాధ అయినా, చివరికి అధికారులు ఉన్నవైనా రాబోయినా సరే క్రీస్తు ప్రేమ ఎడబాపలేవు. జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సాక్షిగా బ్రతుకు. అంతకు మించి ఆయన చేత సరిచేయబడు. పేతురు సరిచేస్తున్నాడు. పేతురు ప్రభు ప్రేమను పోగొట్టుకున్నాడు, ఎగనన్నాడు, దూషించాడు, అబద్ధమాడాడు. కానీ ప్రభు కూర్చోబెట్టుకొని స్థిరపరుస్తున్నాడు. ఈరోజు ప్రభు చేత స్థిరపరచబడ్డావా? ప్రభు చేత పేతురు చెప్తున్నాడు, ప్రభు స్థిరపరిచిన దాకా మనం బ్రతకలేమయ్యా. 3 సార్లు అబద్ధం ఆడాను, 3 సార్లు బొంకాను, పగిలి ఏడ్చాను, ఆయన నమ్మది లేదు. నా మనసులో ఏదో ఒక మూల సందేహము, ప్రభుని క్షమిస్తాడా అని. ఎప్పుడైతే ప్రభు నన్ను కూర్చోబెట్టుకొని ఆహారం పెట్టి కూర్చోబెట్టుకొని, పేతురు నన్ను ప్రేమిస్తున్నామని అడిగినప్పుడు, ప్రభువా నా హృదయం నీకు తెలిసే అని చెప్పాను కదా, అప్పుడు హృదయం చూసి నాకు పని ఇచ్చాడు ఆయన. నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపు. 3 బాధ్యతలు ఇచ్చాడు. ఇక చాలు, నా బ్రతుకంతా అదే పని, ఆయన చెప్పిన పని. ప్రతి ప్రేమ పాఠం ఏంటంటే తెలుసా? ప్రభు చేత సరిచేయబడు. ప్రభు సరిచేస్తే నీకు అది మేలు. దుఃఖపడద్దు, బాధపడద్దు, వ్యసనపడద్దు. సంతోషంగా ప్రభు యొక్క శిక్షను ఆయన సరిచేయటాన్ని అంగీకరించు. చివరికి 5వ వచ్చి చూద్దాం, ఒక మాట ముగిస్తాను. 5వ వాక్యం చూడలేదు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు పత్రిక. ఈ పేతురు గారు ఈ పత్రిక రాస్తుంది. 3వ అధ్యాయం 2వ పేతురు 3వ అధ్యాయము 10-11 వచ్చిన. అందువలన సహోదరులారా, మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు మరి జాగ్రత్త పడి, మీటి క్రియలు ఏ క్రియలేవి ఒలిసి చెడిపోయాను. ఆ 4వ వచనం చివరి భాగంలో 4వ వచనం, దేవ స్వభావమందు పాలివారు అనగా దేవుని పోలినవారుగా, దేవుని స్వభావము, దేవ స్వభావం పాలివారు కావాలంటే ముందుగా పూర్ణ జాగ్రత్త ఉండాలి. మొట్టమొదటిది విశ్వాసము, 2వదిగా సద్గుణము, 3 జ్ఞానము, 4 ఆశానిగ్రహము, 5 సహనము, 6 భక్తి, 7 సహోదర ప్రేమ,
తర్వాత ప్రేమయందు దయ, అమర్చుకొనుడి. అమర్చడం అంటే పద్ధతిగా వదిలిపెట్టి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిసి సంగతి మర్చిపోయి గుడివాడు దోషలేనివాడుగా ఉంటాడు. కాబట్టి సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు జాగ్రత్త పడుడి. అంతవరకు సహించాలి. చివరిదాకా మన పిలుపు మర్చిపోకూడదు. చివరిదాకా మన సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. ప్రభు అంటాడు, అంతవరకు సహించిన వాడి రక్షణ పొందుతాడు. మధ్యలో దద్దపోతున్నావా? మధ్యలో వదిలేస్తున్నావా? మధ్యలోనే లోకం లాగుతూ ఉందా? మోడీ చెప్తున్నాను, పరలోకానికి అడదారులు లేవు, బైపాస్లు లేవు. ఒకే ఒక దారి, అది క్రీస్తు ప్రభువారు చూపిన దారే. నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడు తన యొద్దకు రాడు. క్రీస్తు ప్రభువారు చూపిన మార్గమే, అనగా ఆయన స్వరూప్యములకు మార్చబడి, అందుకే పేతురు అంటాడు చూస్తారండి, దేవ స్వభావముందు పాలివారై. దేవ స్వభావము ప్రశ్నించుకో. ఒక మాట అడుగుతాను, జవాబు చెప్పు. పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నావు? పుట్టినప్పుడు పొత్తిళ్లలో గుడలో చుట్టబడి ఏడుస్తూ, పాల కోసం ఏడుస్తూ, స్నానం చేసి ఎవరు చేయించాలి, బట్టలు మార్చడం మార్చాలి. రోజులు గడిచే కొద్దీ ఎదుగుతున్నావు, రోజులు గడిచే కొద్దీ నిలబడ్డావు, తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. రోజులు గడిచే కొద్దీ మాట్లాడుతున్నావు, ఇంకా సంతోషం. ఒక వయసు వచ్చింది, స్కూల్కి వెళ్ళావు, చదువుకుంటున్నావు, మంచిగా ఎదుగుతున్నావు. ఇలా ఈనాటికి ఒక పరిపూర్ణమైన స్త్రీగా పురుషుడుగానే ఉన్నావు. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు. ఒకవేళ ఈ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయినా ఇంకా పొత్తి కూడా ఉంటే ఎలా ఉంటామో చెప్పండి. మేడమ్మా, ఎవరో పాలు దాపియాలి, ఎవరో వచ్చి స్నానం చేపియాలి, ఎవరో వచ్చి ఇంకా ప్రతి పని చేయాలంటే ఏమంటారు నిన్ను? పనికి మాలినోడా. ఏమంటారండి? పనికి మాలినోడా. నీ వయసు ఎంత? పుట్టెన్నేళ్ళు అయింది అంటారంట. అంతెందుకు ఇంట్లో కూర్చొని, అమ్మా నీళ్ళు ఏంటనే తిట్టేది తల్లి, తెచ్చుకో, గాడిలాగా ఉన్నావు తెచ్చుకోండి, మంచిని అడిగితేనే కోపం వస్తా అన్నా, ఎద్దులాగా ఎదిగా బొన్ను తీసుకోపో అనమే కదా మనకి. కోపం వస్తుంది. ప్రేమగా ఉన్నప్పుడు పెడతాను, ఖాళీగా ఉంటే. బాగా పడినప్పుడు అమ్మ అన్నం పెట్టంటే ఉంటావు, పెట్టుకోపో, ఎందుకు? ఎదిగావు కాబట్టి. క్రైస్తవ జీవితంలో మనము ఇంకా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పసిపిల్లలమే. అసలు బోధకు కావాల్సిన వాడు మనం పొరుగు అంట కదండి, మీరు బోధకులు కావాల్సిన వాడు. ఇంకా మీకు మూలపాటలు ఒకటి చెప్పాల్సి వచ్చింది. విశ్వాసం అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, బాప్తిసం అంటే తెలియదు, మరో మనసు తెలియదు. ఇంకా అదే మూలపాఠాలు, పదే పదే పదే. ఎక్కడ దిగారు మీరు? ఇంకా పసిపిల్లలే. 30 ఏళ్ళైనా, 40 ఏళ్ళు, 50 ఏళ్ళైనా సరే పసిపిల్లలే. మనము సంపూర్ణము కావాలి ప్రభు కోరిక. దినదినము వాక్యం ధ్యానం చేస్తూ, ప్రార్థిస్తూ, దేవునితో సహవాసము, దేవుని గొప్ప కార్యములు ఆయన సాక్షిగా బతకాలి. మొట్టమొదటి స్థానానికి ఇవ్వాలి. శ్రమలు వస్తాయి, ధైర్యంగా ప్రభు కృపలో నిలబడాలి. ప్రతి స్థితిలో ఆయన గురించి మాట్లాడాలి, ఆయన చేసిన మేలు తలంచాలి, సాక్ష్యం ఇవ్వాలి, ఆయన చేత సరిచేయబడాలి, పరిపూర్ణలో కావాలి. ఇవన్నీ వదిలిపెట్టి ఇంకా బందాడుతున్నావు.
ఏ తల్లికి ఏ తండ్రికైనా 30 ఏళ్ళ కొడుకు బంది ఆడుతుంటే సంతోషం అండి? ఏడుస్తారు. అయ్యో ప్రభువా ఏంటి బిడ్డ, తండ్రి ఏడుస్తున్నాడు నీ గురించి, నా గురించి. రక్షణ పొంది బాప్తిస్తం పొంది ఇన్నేళ్ళైనా కూడా ఇంకా పసిపిల్లలకు ప్రవర్తిస్తూ ఉంటే, మంచి చెడు తెలిసి కూడా వ్యర్థమైన వెంటనే పరిగెత్తుతూ ఉంటే ఎవరికి దుఃఖమో? నీ తండ్రికి. ఏం తినాలో ఏం తినకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు, ఏం మాట్లాడకూడదు తెలిసి కూడా ఇంకా భ్రష్టమైపోతూ ఉంటే నీ కొరకు అక్కడ కన్నీరు పెడుతున్నాడు. ఎబ్రీ పత్రిక 6వ ముగిస్తాను నీతో. ఎబ్రీ పత్రిక 6వ వెళ్ళదు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక వరమును రుచి చూచి పరిశుద్ధాత్మను పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోయే యుగ సంబంధ శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వాళ్ళు. ఎవరికి తప్పిన వాళ్ళు ఎవరంట? ఒకసారి వెలిగించబడ్డారంటే ఏంటి? వెలిగించేది ఎవరు? ప్రభు. ప్రభు దర్శించాడు, చీకటిలో నిన్ను వెలుగుగా మార్చాడు. వెలుగబడ్డావు, పరలోక వరాన్ని రుచి చూచావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు. తర్వాత దేవుని వాక్యమును రాబోయే యుగ సంబంధ శక్తుల ప్రభావాన్ని అనుభవించావు. అంటే ఒక మాట చెప్పాలంటే పరిపూర్ణుడిగా మారావు. ప్రభువు తెలుసు, దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, పరలోకమందని తెలుసు. అయితే ఏమైపోయావంట? తప్పిపోయావు. ఎంత తప్పిపోయావు? ఎందుకు మునిగిపోయావు? ఒకే ఒక కారణము, నీ చూపు దేవుని మేంచి ప్రక్కకి పోయింది. తప్పుడు కారణం ఒక్కటే, విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించి ప్రభు వైపు చూడకుండా లోకం వైపు చూస్తే. పేతురు కూడాను గాలిని చూచి భయపడి మునిగిపోయాడు. ఈరోజు దేని చూచి మునిగిపోతున్నావు? ప్రభు అంటాడు, అలాంటి వారు దేవుని కుమారుని బహాటంగా మరలా సిలువేస్తున్నారు. ఎంత కలిగిన మాట తెలిసింది అన్నమాట. ఒక మాట చెప్పాలంటే వారందరూ మనం ఉన్నాం ఆ సిలువేసిన వారిలో. చూడండి ఏమన్నాడు? తప్పైన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు అంటే ఏంటి? నీ పాపాల కోసం ప్రభు చనిపోయాడు, అంగీకరించావు, ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, మరలా అదే పాపం చేస్తావు అనుకోండి, ఆయన సిలువేసినట్టే. బహాటంగా సిలువేసిన ప్రభువుని ఆయన అవమానపరుస్తున్నావు నువ్వు. కనుక మారు మనసు పొందుతున్నటువంటి నూతపరచుట అసాధ్యం. ఇక మారు మనసు లేదు వాళ్ళకి. అంత నటన మారు మనసు పొందినట్లుగా ఒప్పుకోడు దేవుడు. ప్రేమించడం జరిగిన దేవుడు, నువ్వు తప్పిన దేవుడికి తెలియదా? నువ్వెక్కడున్నావో దేవుడికి తెలియదా? హాగర్త్ అంటాడు, హాగరు ఎందుకున్నావు వీడ, నీకేం పనిడా అదే? ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు? ప్రభు సూటిగా అడుగుతాడమ్మా. అంటది, అయ్యా నా యజమాను ఎప్పుడు గుర్తు ఏమన్నాడు? ఇంట్లోంచి ఎలగొట్టిన తర్వాత పారిపోతున్నాను, పోయి అణిగిపోయామన్నాడు, పో నేను దీవిస్తాను, కుమారుని ఇస్తాను, ఇష్టమైన పేరు పెడతావు, 10 మంది రాజులు వస్తారు. అంత కృపణ కోల్పోయింది కదా. సరిచేయబడింది. దేవుడు సరిచేసినప్పుడు లోబడాలి కదా. దేవుడు సరిచేసే దేవుడు. తను ఎన్నుకున్నవారు, తను ప్రేమించేవారు దారి తప్పితే చూస్తూ కూడా ఆయన సరిచేస్తాడు. నువ్వు అనుమతిస్తున్నావు దేవుడు సరిచేయడానికి. వెలిగింపడ్డాం, పరలోకం తెలుసు, ఆత్మవరం తెలుసు, అభిషేకం తెలుసు, అద్భుత కార్యాలు చూసాం, దర్శనాలు చూసాం, దేవుని ప్రేమను అనుభవించాం, పరిశుద్ధ శక్తిని పొందుకున్నాం, శ్రమల్లో ఆయన సహాయాన్ని చూసుకున్నాం. కానీ దేన్ని చూసి దేవుని అవుతున్నావు? ఇవన్నీ దేవుని కన్నా ఎక్కువ, నీ ప్రభువు కన్నా ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తున్నావా? మొదటి యోహాను పత్రిక 2:15 ముగించుకున్నావు. ఒకసారి లోకమునైనను లోకము అంటే ప్రేమింపకూడదు. ఎవడైనా లోకము ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు చెప్పేస్తాడు. అంతే. లోకమునైనను లోకములో ఉన్నవాడిని ప్రేమించుకోడు. ఎవడైనాను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో లోకములంతా కూడాను శరీరాశ, నేత్రాశ, ఎవడమ్మము అవి తండ్రి వల్ల పుట్టినవి కావు. జాగ్రత్త. ప్రభువు కన్నా దేని ప్రేమించిన
ఆ ప్రభు అంటాడు, తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నా రాజ్యములకు. చదివేయండి ఆ మాట. తల్లి తండ్రి విగ్రహాలు మనకి, బిడల విగ్రహాలు, భార్య భర్తల విగ్రహాలు, ఉద్యోగాల విగ్రహాలు. పోయి దండం పెట్టమని రాళ్ళకి నీలో ఉన్నాయి ఆ విగ్రహాలు. మత స్వార్థలోను లోకాలోను 2 చోట్ల పదే పదే ప్రభు చెప్తాడు, తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నా రాజ్యములకు, కుమారుడైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు రాజ్య పాత్రుడు, ఇళ్ళనైనను భూములైనను మరి దేన్నైనా నాకంటే ఎక్కువగా. ఎవరికంటే ఎక్కువగా? ఎవరికంటే? మన జీవితాల్లో ప్రభు ఎప్పుడంటే చివరి స్థానం. అన్నీ బాగుంటే కదా ప్రభు, సమయం ఉంటే కదా ప్రభు, అవకాశం దొరికితే కదా యేసయ్య. ఏ పని లేనప్పుడు కదా సంఘం గుర్తొచ్చేది. ఏ పని లేకుండా ఆరాముగా సరదాగా ఉంటే కదా వాక్యం గుర్తొచ్చేది, వినాలని చదవాలని. క్రమబద్ధమైన భక్తి జీవితం అలా ఉందా? ఇదిగో నేను లేవగానే నా ప్రభు మొహం చూడాలి, నేను పండుగ పోయే ముందు నా ప్రభుతో మాట్లాడాలి, ఇదిగో నా దేవుని వాక్యం ఖచ్చితంగా రోజుకు చదవాలి. ఏది మన క్రమశిక్షణ భక్తిలో? మళ్ళీ మన భక్తులు లేరు, చూపించుకోవడం వల్ల మనం ఒప్పుకోడు ప్రభు, ఒప్పుకోడు ప్రభు. చూస్తున్నాడు కదండి, చూస్తున్నాడు కదా. ఒక్కసారి నిలబెట్టి అంటాడు, మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే అక్రమము. ఎవరు ఈ మాట అంది? ప్రభువా నీ నామమున ప్రవచించలేదా? దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? అద్భుతాలు చేయలేదా? మేము నాకు తెలియదు. జాగ్రత్త. భక్తి విషయంలోనూ ప్రభు విషయంలో ఎవరిని మోసం చేయలేవు. చూసే దేవుడు, హృదయాలైన దేవుడు ఆయన. అందుకు పేతురు అంటున్నాడు, అంతవరకు నమ్మకంగా ఉండు, చివరి నమ్మకంగా ఉండు. నీ భక్తి, నీ విశ్వాసత, నీ ప్రేమ నీదో తెలుసు. ఆయన మోసం చేయలేవు. ఆయన చూస్తూ ఉన్నాడు. వాడి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉన్నది, అది తీసుకొని వస్తున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నావు, దయతో ప్రభువు ప్రేమిస్తున్నావా? అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? లేనట్లయితే ఈరోజు సరిచే ప్రభువా, ఎవరైనా నీ తర్వాత నాకు, నీ పని తర్వాత ఏ పనైనా, నేను ప్రార్థించిన తర్వాత ఏ పనైనా, నీ వాక్యం చదివిన తర్వాత ఏ పనైనా సరే, వాళ్ళు కాదు అంటే దేన్నైనా వదులుకుంటాను. నువ్వు కాదు అంటే దేనైనా వదులుకుంటాను. నువ్వు కాదు అంటే అక్కడికి వెళ్ళను. నువ్వు వద్దు అంటే అడుగు కూడా బయటికి వేయను. నీకు లోపడతాను, నిన్నే ప్రేమిస్తాను, నీకోసం బతుకుతాను. ఎంతకాలం తెలియదు ప్రభు ఈ లోకంలో. వర్షం ఉంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ లోపకాలం ఉండొచ్చేమో తెలియదు. నా జీవితం ఒకటే కోరిక ప్రభువా, ఎప్పుడూ నేను ఈ లోకాన్ని విడిచిన మీతో గడపాలి, యుగాలు మీతో ఉండాలి. అలా ఉండాలి అంటే తండ్రి నిన్ను ప్రేమించాలి, నీ సాక్షిగా బ్రతకాలి. ఈ లోకంలో ఏది నీ ప్రేమ దూరం చేయకూడదయ్యా. నా విశ్వాసము, నా నిరీక్షణ, నా ప్రేమ నీ అందే. అటు తీర్మానముతో పెద్దగానే ఇప్పుడు 5 పాఠాలు జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ అనిపిస్తూ జీవితాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, నాకందరికీ దయచేయను గాక. ఒకరించండి ప్రార్థించుకున్నాను. తర్వాత ఒకరు ఇతర వాక్యం కోసమై ప్రాంతం కోరుతాం. 5 అనుభవాలు ప్రభు అందకంటే ముందు పెట్టు. శ్రమలు ఎదుర్కో, భయపడద్దు. దేవుని సహాయాన్ని కోరుగా శ్రమల్లో తీసుకుని ధైర్యంగా సాక్ష్యమై ఆయన చేత సరిచేయబడు. అంత నమ్మకం నిలిచి ఉండి భక్తిలో సిద్ధంగా ఉంది. ఈ ప్రభు కోరుకుంటున్నాడు. అటు జీవితాలతో ప్రభు మనసారా సేవించి కనపడుతాం.
ప్రభువుని ప్రేమిద్దాం. ఒకరించండి, ఒకరిదైతే ప్రారంభించమని కోరుతున్నాను.